హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కెట్ బులిషర్. ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ 2023 ఇయర్ అందరికి స్టాక్ మార్కెట్ మంచి లాభాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. 2022 నిఫ్టీ రిటర్న్స్ చూస్తే 4.2% గా ఉంది, విచ్ ఈస్ లెస్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్. ఈ కరెక్షన్ లో చాలా కంపెనీస్ ఒక షేర్స్ మంచి వాల్యుయేషన్ లో దొరుకుతున్నాయి. మొదటిగా టాప్ బ్రోకింగ్ ఫర్మ్స్ మెన్షన్ చేసిన 2023 స్టాక్ పిక్స్ ని మనం చూద్దాం. మేము పెట్టిన ఎఫర్ట్స్ ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ గో ఇంటు ద వీడియో. మొదటిగా యాక్సిస్ సెక్యూరిటీస్ రికమెండ్ చేసిన 9 స్టాక్స్ పోర్ట్ఫోలియో లిస్ట్ ని ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు మార్కెట్ ప్రైస్ అండ్ టార్గెట్ ని కూడా ఇచ్చారు. లిస్ట్ లో ఫస్ట్ వన్ విమార్ట్. ఈ విమార్ట్ కంపెనీ 25% అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే మిగతా కంపెనీస్ లిస్ట్ అండ్ వాటి టార్గెట్ ప్రైస్ ఇక్కడ చూడొచ్చు. లీస్ట్ రిటర్న్ అనేది 15% గా ఆస్ట్రాల్ లిమిటెడ్ కి వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ బ్రోకింగ్ ఫర్మ్ మోతీలాల్ ఓస్వాల్. వీళ్ళు కంపెనీస్ యొక్క టార్గెట్ మెన్షన్ చేయలేదు, కానీ వాటి యొక్క ఎస్టిమేట్స్ ని మెన్షన్ చేశారు. ఈ లిస్ట్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాం, మీరు అక్కడి నుండి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ పోర్ట్ఫోలియో లిస్ట్ చూస్తే ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐటీసీ, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతి, టైటాన్, అల్ట్రాటెక్, అపోలో హాస్పిటల్స్, పిఐ ఇండస్ట్రీస్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఇండియన్ హోటల్స్, భారత్ ఫోర్జ్, వెస్ట్ లైఫ్ ఫుడ్ వర్క్స్. చెప్పాలంటే వీళ్ళు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లోనే వాళ్ళ సెలక్షన్ మొత్తాన్ని స్పెసిఫై చేశారు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్. వీళ్ళ 10 స్టాక్స్ లిస్ట్ కూడా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లోనే ప్రిఫర్ చేశారు. ఆ లిస్ట్ లో సిపిసిఎల్, పవర్ ఫైనాన్స్ కార్ప్, ఆర్సిఎఫ్ అండ్ జెన్సర్ టెక్నాలజీస్ ని హై రిస్క్ కేటగిరీలో పెట్టారు. జెన్సర్ టెక్నాలజీస్ అయితే మంచి వాల్యుయేషన్ లోనే దొరుకుతుంది. నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళ సజెస్టెడ్ పోర్ట్ఫోలియో చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మహేంద్ర సిఐఈ. ఈ కంపెనీ 2008 నుండి 2022 వరకు ఆల్మోస్ట్ 14 ఇయర్స్ రేంజ్ బౌండ్ లోనే మూవ్ అవుతూ ఉన్న కంపెనీ రీసెంట్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది. చెప్పాలంటే లాస్ట్ 3 months లోనే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ కంపెనీ ఒకటి ఇంట్రెస్ట్ టు వాచ్. సో ఈ కంపెనీని మనం వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని ట్రాక్ చేయడం బెటర్ ఆప్షన్. హెచ్డిఎఫ్సి ఏఎంసి రీసెంట్ గా బాగా కరెక్ట్ అయిన కంపెనీ. మా ట్విట్టర్ హ్యాండిల్ లో మేము పెట్టిన పోస్ట్ గమనించినట్టయితే మేము మెన్షన్ చేసిన లెవెల్స్ నుండి ఆల్మోస్ట్ ఈ కంపెనీ 25 to 30% రిటర్న్ డెలివర్ చేసింది. స్టిల్ లాంగ్ టర్మ్ కి బుల్లిష్ గా ఉన్నాం. ఇంకా చూస్తే స్టెర్లైట్ టెక్నాలజీస్ మంచి వాల్యుయేషన్ లో దొరుకుతుంది. అలాగే మారుతి సుజుకి, వీగార్డ్ ఇలాంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ని వీళ్ళు పిక్ చేశారు. నెక్స్ట్ బ్రోకింగ్ ఫర్మ్స్ మెన్షన్ చేసిన కామన్ స్టాక్స్ ని చూద్దాం. ఎస్బీఐ, ఎల్ఎన్టీ, మారుతి. ఈ 3 మాత్రమే కామన్ గా వీళ్ళు పిక్ చేశారు. నెక్స్ట్ 2022 ఇయర్ లో ఇండెక్స్ మాత్రమే పెరిగి స్టాక్స్ పెరగకుండా ఉండడం మనం చూసాం. కానీ ఈ ఇయర్ మాత్రం ఇండెక్స్ కన్నా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చని మా ఒపీనియన్. అండ్ గ్లోబల్ టెన్షన్స్ వల్ల రెవెన్యూలో ఫారిన్ కంట్రీస్ నుండి వస్తున్న కంపెనీస్ కన్నా డొమెస్టిక్ బిజినెస్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ ఇయర్ మంచి రిటర్న్ సంపాదించొచ్చని మా ఒపీనియన్. నెక్స్ట్ కమింగ్ టు ద ఫైనల్ పార్ట్, అవర్ మార్కెట్ బులిషర్ రికమెండేషన్స్. నోట్, దీస్ ఆర్ నాట్ డైరెక్ట్ బై ఆర్ సెల్ రికమెండేషన్. దీస్ ఆర్ మై ఒపీనియన్ బేస్డ్ రికమెండేషన్స్. మేము రికమెండ్ చేస్తున్న 15 కంపెనీస్. ఫస్ట్ వన్ రిలాక్సో ఫుట్వేర్, సెకండ్ బర్జర్ పెయింట్స్, థర్డ్ వర్పూల్ ఆఫ్ ఇండియా, 4 శ్రీరామ్ ఫైనాన్స్, 5 హెచ్డిఎఫ్సి బ్యాంక్, 6 టైటాన్, 7 హెచ్డిఎఫ్సి ఏఎంసి, 8 ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, 9 ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీస్, 10 జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, 11 అంబర్ ఎంటర్ప్రైజెస్, 12 ఇండియా మార్ట్, 13 హ్యావెల్స్ ఇండియా, 14 బాలకృష్ణ ఇండస్ట్రీస్, 15 టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్. ఈ 15 స్టాక్స్ మేము ఈ ఇయర్ పోర్ట్ఫోలియోగా అనుకుంటున్నాము. ఏ జెంటిల్ రిమైండర్, ఈ స్టాక్స్ అనేది నా పోర్ట్ఫోలియోలో గానీ ఆర్ మై రిలేటివ్ పోర్ట్ఫోలియో గానీ ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.